ఇందులో ప్రధానంగా రంజిత్ తోఫిర్ కూడా ఉన్నాడు. ఇతను మాట్లాడితే రంజిత్ తోఫిర్ మొన్న కలిసి ఫోటోలు దిగాడు. అతని జోలికి వస్తే మేము ఊరుకొని చెప్పి మాకు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తా, నేను బైబిల్ మీద పుస్తకాలు రాసి దుష్ప్రచారం చేస్తున్నానంట వీడు చెప్తున్నాడు. మరి కంచె ఐలీ రాసిందేంటిరా, రంజిత్ తోఫిర్ రాసిందేంటి? వీళ్ళు ఎలాంటి ఆధారాలు లేనటువంటి విష ప్రచారాలతో పుస్తకాలు రాయొచ్చు, రాస్తే హక్కు వాళ్ళకు ఉందంట, వాళ్ళని మేము ప్రశ్నించకూడదంట. నేను బైబిల్ ఆధారాలతో అన్ని రెఫరెన్సులు ఇస్తూ చక్కగా వివరణాత్మకంగా రాసిన పుస్తకాలని నాకు అలా రాయకూడదంట, నేను దుష్ప్రచారం చేస్తున్నానంట. నా వల్ల క్రైస్తవులు హిందుత్వాన్ని దూషిస్తున్నారంట. అంటే హిందువులకి నా మీద కొంత ఏదైనా వ్యతిరేకత వచ్చిద్దేమో అనే యాంగిల్లో వీడు పాపం ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇవేమీ వాదనకి నిలబడే విషయాలు కాదు. ఈరోజు క్రైస్తవులు హిందుత్వాన్ని దూషించడం అనేది నేను వచ్చినాక మొదలు పెట్టడం కాదు. సుధీర్ ముందుతో అనేవాడు తిరుపతి ఎప్పుడు వెళ్ళాడు, అప్పుడు నేను రాలేదే. అలాగే ఈ పాస్టర్